మనం సీతామడి ప్రదేశంలో ఉన్నాము. రామాయణంలోని సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం గురించి చెప్పారు. ఈ ప్రదేశం ప్రయాగ్రాజ్కి దగ్గరలో ఉందని భక్తులు నమ్ముతారు. ప్రయాగ్రాజ్కి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. మనం కూడా సీతామడిలో అమ్మవారిని దర్శించుకుందాం, పదండి. రామాయణంలో చెప్పినట్లు అగ్నిపునీత అయిన సీతమ్మ తల్లి సమాధి అయిన ఆలయానికి ముందు మార్గంలో నిలువెత్తు ఆంజనేయ స్వామివారి విగ్రహం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ విగ్రహం కింద సొరంగ మార్గంలో ఆంజనేయ స్వామివారి ఆలయం నిర్మితమైంది. ఈ నిలువెత్త ఆంజనేయ స్వామి విగ్రహం కింద సొరంగ మార్గం ఉంటుంది. సొరంగ మార్గం గుండా వెళ్తే మనకి హనుమాన్ ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టుపక్కల మనకి రామాయణం చిత్రాలు కనిపిస్తాయి. ఆ చిత్రాలు చూస్తే రామాయణ కథ అర్థమవుతుంది. మనం కూడా దర్శిద్దాం, పదండి. హనుమంతుల వారు కొలువైన ఈ నిలువెత్తు విగ్రహ ప్రవేశ ద్వారాన్ని ప్రవరద్వార్గా ఇక్కడ వ్యవహరిస్తారు. ఈ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇటీవల అంటే 2003లో ప్రతిష్ఠించినట్టు ఇక్కడ పాలరాతి ఫలకంపై రాసి ఉంది. ఈ హనుమంతుల వారి విగ్రహం ఎత్తు సుమారు 110 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం కింద నెలకొన్న సొరంగ మార్గం ద్వారా వెళితే సింధూరవనంలో హనుమంతుల వారు సీతానందన్ హనుమాన్గా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. ఇదే మనకి హనుమంతుల వారి ఆలయం. చుట్టూ కూడా మనకి రామాయణ కథకి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాం, పదండి. కంచుకము రోమాంచమానే ఘన కంచుకము రామ భక్తుడనే ముద్ర పిల్లయో రోమాంచమ. ఈ సొరంగంలో నెలకొన్న సీతానందన్ హనుమాన్ ఆలయ గోడలపై హనుమంతుల వారు రామాయణంలో కార్యనిర్వహణలో భాగంగా ఆయన చేసిన కొన్ని ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు సీతారాముల కళ్యాణం, వనవాసం, గుహుడితో నావ ప్రయాణం, సీతాన్వేషణలో భాగంగా శ్రీరాముడి ప్రయాణంలోని మరికొన్ని ఘట్టాల చిత్రాలు ఇక్కడ దృశ్యమానమవుతాయి. హనుమంతుల వారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి సీతా సమాధి స్థల్ అంటే సీతామడిని దర్శించుకుందాం, పదండి. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రా. లోకనింద కోసం నిండు గర్భిణి అయిన సీతమ్మ తల్లిని రామాజ్ఞ పాటించిన లక్ష్మణుడు అడవిలో వదిలేసిన తరువాత వాల్మీకి ఆశ్రమంలో నివసించింది. అక్కడే కుశలవులకు జన్మనిచ్చింది. శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆ గుర్రాన్ని విడిపించడానికి వచ్చిన శ్రీరాముడు జరిగిన విషయం తెలుసుకుని సీతమ్మను మళ్లీ స్వీకరించడానికి వాల్మీకి మహర్షి కుశలవుల సమక్షంలో శ్రీరాముడు మళ్లీ అగ్నిప్రవేశం కోరాడు. ఆ సందర్భంలో సీతమ్మ తల్లి భూదేవిని పిలిచి భూగర్భంలోకి వెళ్ళింది ఈ సీతమడి స్థలంలోనేనని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా బంటూరీతి కొలువు ఇయవయ్య రామా బంటూరీతి. ప్రయాగరాజ్ వెళ్లిన భక్తులు అక్కడ స్నానాలు ముగించుకున్న తరువాత తప్పనిసరిగా అలహాబాద్కు సమీపంలో ఉన్న ఈ సీతామడిని తప్పక దర్శించి తరిస్తారు. అయితే సమాధి స్థలానికి పైన ఉన్న ఆలయ ద్వారం తలుపులపై రామాయణ ఘట్టాలను చక్కగా చెక్కారు. పిబరే రామరసం రసనే పిబరే
రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం. సీతమ్మ మందిరంలో రామాయణ ఘట్టాలకు చెందిన పలు చిత్రాలు గోడలపై కనిపిస్తాయి. ఈ చిత్రాలను చూస్తూ భక్తులు రెండంతస్తులుగా ఉన్న ఆలయంలో దిగువ ఆలయంలో నెలకొన్న సీతా సమాధి స్థల్కు చేరుకుంటారు. నువ్వు ఈయవయ్య రామంటూ రీతి కొలువు. ఇదే సీతా సమాధి స్థల్కి వెళ్లే దారి, మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం పదండి. నువ్వు ఈయవయ్య రామంటూ రీతి కొలువు. ఈయవయ్య రామంటూ రీతి కొలువు. ఈయవయ్య రామంటూ రీతి కొలువు. ఈయవయ్య రామా. రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిన విధంగా సీతమ్మ తల్లి ఇక్కడే భూమిలోకి ప్రవేశించిందని చెప్తారు. సీతా సమాధి స్థల్గా చెప్పే ఈ ప్రదేశం పాలరాతి సౌధంగా మనకి కనిపిస్తుంది. మనం కూడా ఇప్పుడు దర్శించుకుందాం పదండి. పిబరే రామరసం. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజ సిద్ధంగా దర్శనమిస్తుంది. చూపరులను కట్టిపడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తిగా వించిన ఈ స్థానంలో భక్తులకు గుండె బరువెక్కిపోతుంది. ఈయవయ్య రామా. ఈ ప్రదేశంలోనే భూమి రెండుగా చీలి సీతమ్మవారు భూప్రవేశం చేసిన ప్రదేశం. మనకి కుడివైపు ఎడంవైపు కొలను కనిపిస్తుంది. మధ్యలో సీతమ్మ తల్లి మనకి భూప్రవేశం చేసిన ప్రదేశం కనిపిస్తుంది. మనం కూడా దర్శించుకుందాం. రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. ఈ సీతాదేవి ఆలయం దిగువన సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించిన స్థలం ఉంది. ఈ దివ్య ప్రదేశం కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. కాని సీతమ్మ తల్లి సమాధి స్థలం అసలు చిత్రం ఇదే ఆలయంలో గోడపై మనకు కనిపిస్తుంది. కంచుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో రామనామమానే. చాలా మంది భక్తులు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో కొంచెం సేపు గడిపి వస్తారు. రామాయణ ఘట్టాలను మనసారా ముచ్చటించుకుని సీతమ్మ తల్లిని కళంకరహితగా భావించి బరువెక్కిన హృదయంతో అలా వెనుదిరుగుతారు. సీతా అమ్మవారు భూప్రవేశం చేసిన ప్రదేశం పైనే అద్దాలతో కట్టిన సీతా అమ్మవారి ఆలయం ఉంది. మనం దర్శనం చేసుకుందాం పదండి. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే. ఈ ప్రవేశం దాటితే లోపల సీతమ్మ తల్లి పాలరాతి విగ్రహం ఇక్కడ భక్తులకు ముందుగా దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన సీతమ్మ తల్లి పాలరాతి మూర్తిని చూస్తే సజీవమూర్తిగా గోచరిస్తుంది. కొలువు ఈయవయ్య రామ అంటూ రీతి కొలువు. ఈ అమ్మవారి విగ్రహం వెనుక భాగంలో రామాయణ ఘట్టాలకు చెందిన కొన్ని చిత్రాలు అద్దాలతో అలంకరించారు. వీటిని రాత్రిపూట విద్యుత్ దీపాలు ఆపి చీకటిలో చూస్తే మరింత కాంతివంతంగా కనిపిస్తాయంటారు.
ఈ క్షేత్రంలోకి ప్రవేశించే ముందు మనకు కనిపించిన కృత్రిమ వాటర్ ఫౌంటైన్ కింద సొరంగంలో పరమేశ్వరుడి దివ్యలింగాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు గంగాధరుడి దివ్యలింగాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు ఉంది. సుందర ప్రకృతి దృశ్యాల మధ్య అభివృద్ధి చెయ్యబడ్డ ఈ ఆలయాన్ని ప్రయాగ వెళ్లివచ్చే యాత్రికులంతా తప్పక దర్శిస్తారు. హనుమాన్ ఆలయం సందర్శించిన తరువాత సీతా సమాధి స్థల్కి చేరుకునే మార్గంలో మనకి సీతా అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. మనం కూడా దర్శించుకుందాం పదండి. కొలువు కొలువు ఇయవయ్య రామ. సీతామఢి క్షేత్రంలో రాత్రిపూట బస చేసే వారికి వీలుగా రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ పూర్తిగా శాకాహార భోజనం మాత్రమే లభ్యమవుతుంది. ఈ ఆహారంలో అల్లం వెల్లుల్లి అసలు వాడరు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. బిత్తూరులో వాల్మీకి ఆశ్రమంలోనే సీతా అమ్మవారు భూప్రవేశం చేశారని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అలాగే ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వెళ్లే ఈ సీతామఢిలోనే అమ్మవారు భూప్రవేశం చేశారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ సీతా అమ్మవారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.